ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, నవంబర్ 15 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. వ్యాఖ్యాన అంశం: క్రీస్తే మన జీవితం. వ్యాఖ్యాన అంశం: క్రీస్తే మన జీవితం. వ్యాఖ్యానం: అపోస్తలుడైన పౌలు గొప్పగా అద్భుతంగా వ్యక్తీకరించాడు క్రీస్తు మన జీవితానికి మూలం అని. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అన్నాడు ఫిలిప్పీ 1వ అధ్యాయం 21వ వచనంలో. లాజరును సమాధి నుండి తీసుకొచ్చిన స్వరమే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన మనల్ని బ్రతికించింది. 1 తిమోతి పత్రిక 2:1. మన నూతన జీవితానికి లేవనెత్తింది. ఇప్పుడు ఆయన మన ఆధ్యాత్మిక జీవితానికి సారాంశం. ఆయన జీవంలో భద్రపరచబడి ఉన్నాం. మన ప్రతి ఆలోచనకు, ప్రతి చర్యకు క్రీస్తే కేంద్రం. మన జీవిత ఆధారం, మనకు ఆహారం, మన భూషణాలంకారం. క్రైస్తవునికి ఆహార పానీయాలు ఆయనే అని యోహాను సువార్త 6వ అధ్యాయం 56వ వచనం అంటుంటే, ఆయనే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని 58వ వచనం చెబుతోంది. ఈ పాపపు అరణ్యంలో దారి తప్పిన యాత్రికులారా, మీ ఆత్మీయ ఆకలి దప్పికలు తీరాలంటే క్రీస్తు దగ్గరకే రావాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1-2 వచనాలు, అలాగే యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం చూడండి. క్రీస్తే మన జీవితానికి ఓదార్పు. మన ఆనందాలన్నీ ఆయన నుండే వచ్చాయి. కష్ట సమయాల్లో ఆయన సన్నిధి మన ఓదార్పు. ఆయన తప్ప మనం జీవించడానికి విలువైనది మరొకటి లేదు. ఆయనే మన జీవిత లక్ష్యం. ఓడరేవు వైపు ఓడను వేగవంతం చేసినట్టే విశ్వాసి తన రక్షకుని వక్షస్థలం వైపుగా వేగంగా వెళ్తాడు. బాణాన్ని దాని లక్ష్యానికి గురిపెట్టి వదిలినట్టుగా క్రైస్తవుడు క్రీస్తు సహవాసంలోకి వెళ్తాడు. సైనికుడు తన కెప్టెన్ మాట చొప్పున పోరాడి విజయం పొందినట్లే విశ్వాసి క్రీస్తు కోసం పోరాడి తన యజమాని అయిన ఆయన విజయాల నుండి తను విజయం పొందుతాడు. మనలో ఆయనను బట్టి, ఆయన ద్వారా ఏ జీవిత ప్రమాణాలు కలిగి ఉన్నామో అవే ప్రమాణాలు బయట కూడా ప్రదర్శితం కావాలి, సువార్త కావాలి. మన ప్రభు అయిన యేసుతో సమీప సహవాసంలో జీవిస్తే మనము ఆయనలాగే పెరుగుతాం. మనం ఆయనను మన ముందు ఉంచుతూ కష్ట నష్టాలను, సమస్య శోధనలను అధిగమిస్తూ ఆయన అడుగుజాడలో నడవటానికి ప్రయత్నించి సాగితే చెప్పశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం కలవారమై ఆనందిస్తాం. నిజంగా విశ్వాసి ఎంత సురక్షితమైన వాడు, ఎంత గౌరవనీయుడు, ఎంత నిత్య సంతోషి. కారణం క్రీస్తే మన జీవితం. శుభములతో వందనాలు.